మీరు కిషోర్ అని పేరు పెట్టుకున్నారా? కిషోర్ అని పేరు పెట్టుకున్న వారి విశ్లేషణ గనుక ఒక్కసారి చూసినట్టయితే ఏ విధంగా ఉంటుందో ఈ గడిలో వేసి చూద్దాం. KISHORE కిషోర్ దీని వాల్యూస్ గనుక మనం చూసుకున్నట్లయితే కే అంటే 2, ఐ అంటే 1, ఎస్ అంటే 3, హెచ్ అంటే 5, ఓ అంటే 7, ఆర్ అంటే 2, ఈ అంటే 5. ఇది చాలియన్ సిస్టమ్ ప్రకారం గనుక చూసుకొని ఈ గడులలో గనుక మనం వేసి చూసినట్లయితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. కే అంటే 2, 2 అంటే ఇక్కడ సంతానం. కిషోర్‌కి సంతానం కలుగుతుంది. అదేవిధంగా ఐ అంటే 1, 1 అంటే వివాహం. కిషోర్‌కి వివాహం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ అంటే 3, 3 అంటే రిలేషన్‌షిప్. అందరితో కిషోర్ రిలేషన్‌షిప్ బాగా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. హెచ్ అంటే 5, 5 అంటే మనకిక్కడ సొంత గృహం. కిషోర్ సొంత గృహం కట్టుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనకు ఇక్కడ 0 అంటే 7, 7 అంటే ఇక్కడ చూసినట్టే వ్యాపారం. కిషోర్‌కు ఏ వ్యాపారం చేసినా గూడా లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. ఫిల్ అయినవి చూసుకుంటే 1, 2, 3, 5, 7 ఇవి ప్లస్‌గా మనం తీసుకుంటాం సమస్యల్ని. ఫిల్ గానివి గనుక మనం చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇవి మైనస్‌గా తీసుకుంటాం మనం. 4, 4 అంటే రుణ బాధలు. రుణ బాధలు కిషోర్‌కి 50-50% ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 6 చదువు. చదువు విషయంలో ఎంతో కష్టపడి చదువుతుంటారు. కానీ ఉద్యోగం విషయంలో వీరికి కొంచెం అవకాశాలు తక్కువగా వచ్చే అవకాశం ఉంది. 8 అనారోగ్యం. కిషోర్‌కు ఆరోగ్య సమస్యలు కొంచెం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 9 కిషోర్ విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటాడు. కానీ కొంచెం అంత ఈజీగా ఉండదు. అదేవిధంగా శత్రువులు గూడా ఎక్కువగానే ఉంటారు. మనం గనక ఈ చార్ట్‌లో వేసినవి చూస్తే గనక మనకు పాజిటివ్ సమస్యలు, నెగెటివ్ సమస్యలనేది ఒక్కసారి చూసాం. అయితే దీంట్లో ఏందంటే ఈ విధంగా రావడం అనేది కిషోర్‌కి చాలా బాగుంటుంది. వివాహం, సంతానం, రిలేషన్‌షిప్ అనేది చాలా బాగుంటుంది. కాకపోతే కిషోర్‌కేంటంటే రుణ బాధల విషయంలో కొంచెం ఎక్కువ సమస్యలు ఉండే అవకాశాలున్నాయి. కాబట్టి మీరు కిషోర్ అని పేరు పెట్టుకొని మీకు గనుక ఈ సమస్యలున్నట్లయితే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి.